స్వాధ్యాయ ప్రియులకు నమస్కారం. ఈరోజు మనము పత్రిజీ సమాధానాలు అంటూ ఈ గ్రాండ్ మెడిటేషన్ మాస్టర్ యొక్క కాలాతీత ప్రజ్ఞను బ్రహ్మర్షి పత్రిజీ గారిది మనం అందుకోబోతున్నాము. ఎంతోమంది మేడం ఈ బుక్ ఆడియో చేయండి అని అడిగిన నేపథ్యంలో నేను కూడా ఇవి పత్రి గారి జవాబులు తెలుసుకోవాలన్న కేవలం ఆసక్తితో నేను అందుకుంటూ నా ఆత్మబంధువులైన మీతో నేను ఇది పంచుకుంటున్నాను. పత్రి సార్ జవాబు చెప్పిన విధంగా ఎవరూ చెప్పరేమో. అనంతమైన జ్ఞానాన్ని ఒక్క సింపుల్ వర్డ్లో ఆన్సర్ ఇస్తారు. అది నేర్చుకోవాలి అని ప్రయత్నం చేయాలని అనిపిస్తూ ఉంటుంది కూడాను. సో ప్రతి ప్రశ్న యొక్క జవాబు ఎంతో జ్ఞానవంతంగా ఉంటూ ఉన్నది. మరి మనందరం కూడా ఈ జ్ఞానాన్ని పంచుకుందామా? మొదటిగా మనము ఈ పుస్తకాన్ని మనకు అందించిన సర్వులకి, సమస్తానికి, ధ్యానలహరి ఫౌండేషన్ వాళ్ళకి మనం ప్రేమతో కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నవ్యయుగ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవేత్త. 1979లో జ్ఞానోదయం పొందినప్పటి నుంచి దాదాపు 40 సంవత్సరాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ విస్తృతంగా జ్ఞాన ప్రచారం చేస్తున్నారు. అంతర్జాల వేదికగా ప్రతి మంగళవారం నిర్వహింపబడిన ఎన్లైటన్మెంట్ అవర్ అనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ద్వారా ఆయన ధ్యానులు, జ్ఞాన పిపాసకులకు ఆధ్యాత్మిక మార్గదర్శకం చేశారు. వాటన్నిటి సమాహారమే ఈ గ్రంథం. తమని తాము తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఇది అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మరి స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. జీవితంలోని సవాళ్లకు పరిష్కారాలను అన్వేషిస్తున్న ప్రతి ఒక్కరికి వాటి పరమార్థాన్ని సూచిస్తుంది. ధ్యానం, సంబంధ బాంధవ్యాలు, పిల్లల పెంపకం, అభివ్యక్తీకరణ, శ్రేయస్సు, జీవిత పరమార్థం, పిరమిడ్స్, ఆధ్యాత్మిక శాస్త్రం, మరణం, సరి అయిన మార్గం మొదలైన ఎన్నో అంశాల్లో జిజ్ఞాసులు, ఆత్మజ్ఞానాభిలాషులు అడిగిన వివిధ రకాల ప్రశ్నలకు స్పష్టమైన పారదర్శకమైన సమాధానాలు ఇచ్చారు. ఇక్కడ కొంతమంది పత్రి సార్ గురించి అభిప్రాయాలు చెప్పారండి, అవి కూడా మనం తెలుసుకుందాము. నా దృష్టిలో పత్రిజీ అంటే ఒక ఆహ్లాదకరమైన, పరమానందకరమైన దివ్యజ్ఞాన స్వరూపము. మన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశాల వల్ల ఇప్పటికే గొప్ప అవగాహన పొందారని అర్థమవుతోంది. జీవితంలో చక్కని పరివర్తనను తీసుకువచ్చే శక్తివంతమైన ఆత్మజ్ఞాన సందేశాలను, ఆచరణాత్మక విధానాలను, వాటి కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఆయన ఎల్లప్పుడూ పంచుతూనే ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. జాస్ముహీన్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, రచయిత, ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ వారి యొక్క అభిప్రాయం చెప్పారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నోటి నుండి జాలు వారి ఆత్మజ్ఞాన, బ్రహ్మజ్ఞాన సందేశాలు, సమాధానాలు బ్రహ్మ కమలాల నుంచి గుబాళించే దివ్య పరిమళంలా ఆస్వాదించే జిజ్ఞాసుల హృదయాల్లోకి చొచ్చుకుపోతాయి. ప్రతి మంగళవారం జరిగిన ఎన్లైటన్మెంట్ అవర్ కార్యక్రమం నుంచి సేకరించిన రసవంతమైన, సారవంతమైన సారసత్వ గుళికలే ఇవి. సూటిదనం, హాస్యచతురత, వినయం, అపారమైన జ్ఞానం, మరి అవ్యాజ్యమైన కరుణ పత్రిజీ యొక్క విశిష్ట గుణాలు. ప్రపంచవ్యాప్త సాధకులందరినీ అక్కున చేర్చుకొని సాదరంగా పంచిన ఈ కాలాతీత ప్రజ్ఞకు పత్రిజీకి సదా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ పత్రిజీ అంటున్నారు డాక్టర్ న్యూటన్ కొండవీటి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, రచయిత, పూర్వజన్మ ప్రతిగమన నిపుణులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగత సామూహిక ఎదుగుదల మరి ఆత్మ పరిణామంలో ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ గ్రంథంలో ఆద్యంతం ప్రస్తావిస్తూనే వచ్చారు. మన జీవితాన్ని అద్భుతంగా ఎలా జీవించాలి, విశ్వ ప్రణాళికను ఎలా అర్థం చేసుకోవాలి, స్వయంగా మనమే సృష్టించుకున్న పరిస్థితులకు ఎలా బాధ్యత వహించాలి, మరణమే లేని ఆత్మస్వరూపులమని ఎలా తెలుసుకోవాలి అనే వైవిధ్యభరితమైన ప్రశ్నలు అన్నిటికీ పత్రిజీ విశేషమైన, అమూల్యమైన సలహాలు, సమాధానాలు అందించారు. కోట్లాది మంది మానవులంతా కలిసి ఒకే సమయంలో సామూహిక ధ్యానం చేస్తారు అనే పత్రిజీ మహాసంకల్పం
అతి త్వరలోనే నెరవేరాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. అది యావత్ ప్రపంచాన్ని అద్భుతంగా మార్చేస్తుంది అంటున్నారు డేనా మెరియం, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, సీతాయనం పుస్తక రచయిత్రి ఆవిడ. జ్ఞానోదయం పొందిన మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మహర్షి పత్రిజీ, ఆధ్యాత్మిక శక్తుల దివ్య భాండాగారం. బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్యాత్మిక శక్తుల దివ్య భాండాగారం. ఆయన మానవాళిని దేవాలయాల నుంచి పిరమిడ్స్ వైపుకు, మతం నుంచి ధ్యానం వైపుకు, సాధకుడి స్థాయి నుంచి గురుస్థాయికి, హేతువాదం నుంచి ఆధ్యాత్మిక శాస్త్రం వైపుకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆనాపానాసతి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక శాస్త్రం ఒకటేమిటి? మన ఆధ్యాత్మిక జాగృతిని వేగవంతం చేసే సరి అయిన సమాధానాల సమాహారం ఆయన ద్వారా సృష్టించబడింది. భిన్నమైన ప్రశ్నలకు సూటిగా తేలిగ్గా అర్థమయ్యే ఈ సమాధానాలన్నీ కోట్లాది మందికి చేరాలని కోరుకుంటున్నాను. ఆనంద్ కరుణేష్, 1000 Seeds of Joy గ్రంథ రచయిత అభిప్రాయం అండది. ఆత్మాభిలాషులు అడిగే ప్రశ్నలు సందేహాలన్నిటికీ దేదీప్యమానంగా ప్రకాశించే బౌద్ధ తలాలను అధిరోహించిన పత్రిజీ విలువైన సమాధానాలు ఇచ్చారు. ఆయన నుంచి వచ్చే లోతైన, విస్తృతమైన, తేలికైన, ముక్కుసూటి సమాధానాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. అవి తార్కికమైన మనసు నుంచి కాకుండా అనంతమైన చైతన్య స్థాయి నుంచి ఆ ప్రశ్న అడిగిన వాళ్ళ స్థాయికి తగినట్లుగా సమాధానపరుస్తాయి. నా ఆత్మానుభవంలో పత్రిజీని దర్శించాను. అప్పటికింకా నాకు ఆయన తెలియదు. సదరన్ ఇండియాలోని కర్నూలు పిరమిడ్లో సామూహిక ధ్యానంలో కూర్చున్నాము. ఉన్నట్టుండి ఆ చీకట్లో నుండి బ్రహ్మాండమైన బంగారు కాంతులు పరుచుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండానే దివ్యాశీస్సులతో ముంచెత్తాయి. అలా దివ్యజ్ఞాన ప్రకాశం యొక్క తారాస్థాయి నుంచి ఆయన ఉనికి మనతో ఊసులాడుతుంది. అంతే సత్యం సువిదితమవుతుంది. ఇలోనా సిల్కే, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, రచయిత, ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ బుక్ ది సక్సెస్ బ్లూ ప్రింట్ అండ్ ది బిగ్ సీక్రెట్ సెమినార్ లీడర్. సో ఇప్పుడు మరొక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఏమంటున్నారో చూద్దాము. విశ్వగురు పత్రిజీ పుస్తకం గురించి, ధ్యానం గురించి నా అనుభవాలను మీతో పంచుకునే అవకాశం దొరకటం నిజంగా నా అదృష్టం. సందేశం, మౌనం, వేణునాదం మధ్య చక్కని సమశృతి కుదిరింది. పత్రిజీ ధ్యానంలో ఇవన్నీ మనల్ని లోతైన ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్తాయి. కాలాన్ని అధిగమించి అనంతత్వంలోకి పయనిద్దాం. మరి ఈ గ్రేట్ గ్రాండ్ మాస్టర్ అందిస్తున్న ఆనాపానాసతి ధ్యానానికి నా ఆత్మ ప్రణామాలు అంటున్నారు లిల్లే లిండ్మే, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, రచయిత, స్పిరిచువల్ హీలర్. సో మాస్టర్స్, వీరందరూ పత్రిసర్ ఈ పుస్తకం పైన వాళ్ళ అభిప్రాయాలు తెలియచేశారు. పత్రిజీ ధ్యాన ప్రబోధకుడు అంటూ రేపటి రోజున మనము పత్రిజీ సార్ ప్రశ్నలకి సూటిగా ఇచ్చే జ్ఞానవంతమైన జవాబులు అందుకుందాము. నేను కూడా మీతో పత్రిసర్పై నా అభిప్రాయాన్ని పంచుకోవాలనిపిస్తున్నది. పురాణాలు, ఇతిహాసాలు ఏవేవో మనం ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాము. నిజాలు, అబద్ధాలు, కల్పనలు, కట్టుకథలు, క్వశ్చన్స్లో ఊగిసలాడుతూనే ఉన్నాయి. ఎంతోమంది దైవస్వరూపులు, సిద్ధులు, యోగులు ఎన్నో చెప్పారు. వాళ్ళందరూ ఉన్నారు అని విశ్వసిస్తున్నాము. ప్రస్తుతం మన మధ్య మనతో నడయాడుతున్న ఈ జ్ఞానస్వరూపుని ప్రతి మాటని మనము బాటగా చేసుకుంటే ఎలా ఉంటుందో, ప్రాక్టికల్గా అనుభూతి చెందితే ఎంత బాగుంటుందో కదా. నేను పత్రిసర్ నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోండి అన్న ఒక్క మాటే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో నడిపిస్తూ ఉన్నది. పత్రిసర్ చెప్పినది ఒక్కటేనండి, కేవలం శ్వాస మీద ధ్యాస. పత్రిజీ లాక్డౌన్ సందేశాలు పుస్తకం మనం ఆడియోస్ పూర్తి చేసుకున్నాము. ఆ పుస్తకం ఎంతో చైతన్యాన్ని ఎందరిలోనో తీసుకుని వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈ పుస్తకం కూడా మనం అందుకుంటున్నాము. నిజంగా ప్రతి
ఉన్నతమైన పుస్తకపు జ్ఞానాన్ని మనందరం పంచుకుంటున్నాము అంటే మన చైతన్య స్థాయి ఉన్నతమైన స్థాయి అనే చెప్పాలి. మనందరం కూడా అభినందనీయులము, అదృష్టవంతులమే. సో ఒక్క శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, మనల్ని మనం ఉద్ధరించుకోగలము, మన దీపాన్ని మనం వెలిగించుకోగలము. ఇదే నా ఈ 14 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను కూడా తెలుసుకుంటూ, ఆచరిస్తూ, నేను ఆచరించింది నా ఆత్మబంధువులైన మీతో పంచుకుంటూ ఉన్న ఈ నేపథ్యంలో మరొక ఆణిముత్యాన్ని మనందరం అందుకుంటున్నాము. అందుకు పత్రిసర్కి, సర్వులకి, సమస్తానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.